వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీత విని. ఈ రోజు మనం ప్రైమ్ లొకేషన్ లో విజయవాడ హైవే కి దగ్గరలో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి. ఈ లొకేషన్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి గణేష్ నగర్ పనామ గోడౌన్స్ వనస్థలిపురంలో ఈ లొకేషన్ అనేది ఉంది. ఒకసారి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి చూద్దాము. అండ్ ఇక్కడ మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఈ ప్రాపర్టీ అనేది మనకు ఉందండి. సో స్ట్రైట్ గా వచ్చి మనం పనామ గోడౌన్స్ కమాన్ నుంచి స్ట్రైట్ గా వచ్చి రైట్ వెళ్తే మనకి ఇక్కడ ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ప్రాపర్టీ దగ్గర రీచ్ అయ్యాము. అండ్ ఇక్కడ బయట చూడండి మనకి గార్డెనింగ్ పెట్టుకోనికి రెడ్ సాయిల్ తో మనకి మంచిగా సాయిల్ యూస్ చేసి బాగా గార్డెనింగ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ గార్డెనింగ్ కి మనకి టైల్స్ కూడా పెట్టారు నీట్ గా. సో మనకి ఇక్కడ చెట్లు చూడండి మంచిగా పెట్టారు. అండ్ ఓవరాల్ గా వెల్వేషన్ చూడండి చాలా నీట్ గా ఉంది. మొత్తం వెల్వేషన్ కి లైటింగ్స్ అనేటివి ఇచ్చారు. అంటే ఏమైనా ఫెస్టివల్స్ గానీ మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం బయట లైటింగ్స్ వాళ్ళకి లేకుండా మనకు ఓన్ గానే లైటింగ్స్ అనేటివి ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. మనకి ఇంటి ఎదురుగా 25 ఫీట్ రోడ్ అనేది వస్తుంది. అంటే పార్కింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకి చాలా స్పేషియస్ గా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. అండ్ మనకి చాలా పెద్ద గేట్లు కూడా ఇచ్చారు. సో మనకి ఈజీగా 3 కార్ పార్కింగ్ అనేది ఉందండి. ఇక్కడ చాలా స్పేషియస్ గా ఉంది చూడండి. అండ్ ఇక్కడ చూడండి మనకి పార్కింగ్ ఏరియాలో కూడా మనకి లైట్స్ అనేటివి పెట్టారు వాల్స్ కి. సో ఇక్కడ పైన పిఓపి వర్క్ చూడండి చాలా నీట్ గా చేశారు. సేమ్ మనకి కింద కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK అనేది వస్తుంది. ఇది G+2 బిల్డింగ్ అండ్ ప్లస్ G+2 పర్మిషన్ అండి. ఇది జస్ట్ 126 స్క్వేర్ యార్డ్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు. జస్ట్ చాలా తక్కువ యార్డ్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు. చాలా తక్కువ బడ్జెట్ తో కూడా వస్తుంది. మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే కూడా మనకి గ్రాస్ అనేది పెట్టారండి. ఇక్కడ చూడండి స్టెప్స్ కింద మనకి ఏమైనా యూటిలిటీ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనకి వాష్ పాయింట్ ఇచ్చారండి. అంటే ఏమైనా ట్యాప్ పెట్టుకొని ఏమైనా క్లీనింగ్ చేసుకోనికి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇక్కడ చూడండి ఇక్కడ మనకి గెస్ట్ వాళ్ళకి వచ్చినప్పుడు కూర్చోబెట్టడానికి ఇది హాల్. అండ్ ఇది టీవీ పాయింట్. మనకి టీవీ ఇక్కడ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ పైన పిఓపి వర్క్ కూడా నీట్ గా ఇచ్చారు. అండ్ మనకి పిఓపి లో కూడా కలర్ కలర్ లైటింగ్స్ ఇచ్చారు. అండ్ విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. ఇది మనకి బెడ్రూమ్ అండి. మనకి కామన్ వాష్రూమ్ అనేది బయట ఇచ్చారు కాబట్టి ఇక్కడ చూడండి బెడ్రూమ్. సో మనకి పైన వర్క్ కూడా నీట్ గా చేశారు. విండో కూడా ఇచ్చారు. అండ్ మనకి ఈ డోర్స్ అనేటివి టేక్ వుడ్ తో చేశారండి. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ వస్తుంది. అంటే సింగిల్ ఫ్యామిలీకి బాగా యూజ్ అవుతుంది. చాలా బాగుంది. అంటే పెద్దగా ఉంది, స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ చూడండి. ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చేసాము. సో ఇక్కడ చూడండి బయట డోర్ కూడా నీట్ గా ఉంది. ఇక్కడ టైల్స్ కూడా బాగుంది. అండ్ స్టెప్స్ కవర్ చేస్తే చాలా స్పేషియస్ గా ఉంది. స్టెప్స్ దగ్గర అంటే ఇక్కడ వెడల్పుగా ఉంది. అంటే ఏమైనా బరువు ఉన్న సామాన్లు కూడా మోయనికి పైకి బాగుంది. పైన పిఓపి వర్క్ లో కూడా మనకి కలర్ఫుల్ లైటింగ్స్ అనేటివి ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇది మనకి హాల్. అండ్ ఇక్కడ చూస్తే వెంటిలేషన్ పర్పస్ విండో కూడా ఇచ్చారు, స్లైడింగ్ టైప్ విండో. అండ్ ఇక్కడ చూడండి మనకి అంత టేక్ వుడ్ తో చేసిన డోర్స్, క్వాలిటీ డోర్స్. అండ్ మనకి ఇక్కడ ఇంటీరియర్ పార్ట్ అనేది కూడా చేసి పెట్టారు. సో ఇక్కడ పైన చూస్తే పిఓపి వర్క్ కూడా నీట్ గా చేశారు. ఇది మనకి 126 స్క్వేర్ యార్డ్స్ తో నీట్ గా కన్స్ట్రక్షన్ చేశారండి. G+2 బిల్డింగ్ అండ్ G+2 పర్మిషన్ అనేది ఇచ్చారు. దీంట్లో మనకి బోర్ వచ్చి 550 ఉంది. నెక్స్ట్ మనకి ఇంటి ఎదురుగా 25 ఫీట్ రోడ్. ఇక్కడ పార్టీషన్ కూడా చూస్తే చాలా నీట్ గా చేశారు. అండ్ ఇది మనకి ఓపెన్ కిచెన్ విత్ పూజా రూమ్ ఇచ్చారు. అండ్ కిచెన్ లో కూడా మనకి వెంటిలేషన్ పర్పస్, పూజా రూమ్ లో వెంటిలేషన్ పర్పస్ విండోస్ అనేటివి ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకుని మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. అటు సైడ్ నుంచి మనకి కిచెన్ నుంచి మనకి యూటిలిటీ ఏరియా లైక్ బాల్కనీ వ్యూ మొత్తం చూడడానికి మనకి ఇక్కడ ఒక డోర్ కూడా ఇచ్చి ఇక్కడ స్పేస్ ఇచ్చారు. సో ఓవరాల్ గా వ్యూ కనిపిస్తుంది. ఎండాకాలంలో మంచిగా చెట్టు ఉందండి. మంచిగా గాలికి కూడా వస్తుంది, ఏసీ అవసరం లేకుండా. మనకి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో చూపించాను కదా, కింద మనకి 1 BHK రెంట్ పర్పస్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడేమో మనకి 2 BHK అండి. అండ్ ఇక్కడేమో వాషింగ్ మిషన్ పెట్టుకోనికి స్పేస్. అండ్ ఇదేమో వాష్ మిషన్ పెట్టుకోవడానికి పాయింట్. అండ్ ఇది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్. సో పైన వర్క్ చూడండి, పిఓపి వర్క్ చాలా నీట్ గా ఉంది. అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు, విండోస్ ఇచ్చారు. సో కలర్ఫుల్ పెయింటింగ్ కూడా చేశారండి. సో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది మనకి టోటల్ గా రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ అనేది చేశారు. దీంట్లో మనకి ఆల్ బ్యాంక్స్ లోన్స్ అనేటివి అవైలబుల్ లో ఉంటుంది. మనకి వాకబుల్ డిస్టెన్స్ అండి మెయిన్ రోడ్ నుంచి. ట్యాప్ వాటర్ అండ్ బోర్ వాటర్ కూడా మనకి అవైలబుల్ లో ఉంది.
సో ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ ఇచ్చారు, ఇండియన్ వాష్రూమ్ అండి. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు అండ్ పెయింటింగ్ కూడా చాలా కలర్ఫుల్ గా ఉంది. ఇంటీరియర్ మాత్రం చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుందండి. కబోర్డ్స్ ఒకసారి పైకి వెళ్ళి చూద్దామండి. G+2 సెకండ్ ఫ్లోర్ వెళ్ళి చూద్దాము. సో ఫైనల్ గా సెకండ్ ఫ్లోర్ కి వచ్చాము. ఇక్కడ బాల్కనీలో మనకి స్లైడింగ్ టైప్ విండో వేసారంటే అంటే డస్ట్ కానీ రాకుండా మనకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ ఏరియా కవర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ పైన పిఓపి వర్క్ చూడండి, కలర్ఫుల్ లైట్స్ తో ఇచ్చారు. అండ్ ఇది మనకి టేక్వుడ్ తో చేసిన డోర్స్ అంటే చాలా క్వాలిటీ ఇది. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. సో లోపలికి వచ్చాకనే మనకి విండో ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. ఇక్కడ టీవీ పాయింట్ ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు. పైన పిఓపి కూడా చాలా నీట్ గా వర్క్ చేశారు. అండ్ హాల్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ వెంటిలేషన్ బాగా ఉండడానికి మనకి 2 విండోస్ అనేది ఇచ్చారండి. ఇది మనం డైనింగ్ ఏరియా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను మీకు బోర్ అన్ని డీటెయిల్స్ చెప్పాను కదా. ఇక్కడ పూజా రూమ్ అండ్ కిచెన్. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియాకి కావాల్సిన ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి ఇక్కడ మనకి సెల్ఫ్స్ ఇచ్చారు. సో అక్కడ డైరెక్ట్ గా మనకి కిచెన్ నుంచి మనకి యూటిలిటీ ఏరియాని ఇచ్చారండి. లైక్ బయట బాల్కనీ వ్యూ, లేదంటే ఈవినింగ్ టైం చైర్స్ వేసుకొని కూర్చోడానికి, లేదంటే చిన్నపిల్లల స్నానం చేపించడానికి కూడా మనకి ఓవరాల్ గా వ్యూ అనేది చూడండి. నెక్స్ట్ బెడ్రూమ్స్ కవర్ చేద్దాం రండి. సో ఇక్కడ చూడండి మనకి చాలా మంచిగా ఇచ్చారు బెడ్రూమ్స్ కి. నెక్స్ట్ ఇక్కడ మనకి వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు అండ్ వాష్ బేసిన్ కి పాయింట్ ఇచ్చారు. టైల్స్ పార్ట్ పెట్టింది వాష్ బేసిన్ కి వస్తుంది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ కిందకి వస్తుందండి. అండ్ వండర్ఫుల్ కలర్ఫుల్ పెయింటింగ్ అనేది వేసారు. అండ్ విండోస్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ మనకు. సో అటాచ్డ్ వాష్రూమ్ చూద్దాం. ఇక్కడ సో ఇక్కడ మనకి వాష్రూమ్ ఇచ్చారు అండ్ వాష్రూమ్ లో కూడా వెంటిలేషన్ పర్పస్ కొంచెం విండోకి స్పేస్ అనేది ఇచ్చారండి. చిల్డ్రన్స్ ఇక్కడ పైన చూస్తే మనకి ఏమైనా ఓల్డ్ సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ అనేది ఇచ్చారు. మనకి ఇక్కడ హాల్ లో కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. నెక్స్ట్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా మనకి పిఓపి వర్క్, సెల్ఫ్స్, వెంటిలేషన్ పర్పస్, విండో, కలర్ఫుల్ పెయింటింగ్ అంతా ఇచ్చారు. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి హాల్లో. ఇది ఇండియన్ వాష్రూమ్. మనకి ఇక్కడ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయండి. మనకి మెట్రో స్టేషన్ కానీ, డిమార్ట్, మళ్ళీ షాపింగ్ మాల్స్, కాలేజెస్, స్కూల్స్ అన్ని కూడా జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. ఒకసారి మనం టెర్రస్ మీదకి వెళ్ళి చూద్దామండి. ఫైనల్ గా టెర్రస్ మీదకి వస్తున్నాం. స్టెప్స్ మీద మనకి రెయిన్ వాటర్ పడకుండా నీట్ గా కవర్ అనేది చేశారు. సో ఫైనల్ గా మనం టెర్రస్ మీద చూస్తే చాలా స్పేషియస్ గా ఉంది. అంటే ఏమైనా స్మాల్ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అటు సైడ్ చూస్తే మనకి హైరేస్ అపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయి. నమస్తే ట్రిడెంట్ టవర్స్ అండి. అండ్ అక్కడ చూస్తే మనకి వెహికల్స్ వెళ్ళేదేమో సహారా రోడ్. చాలా ప్రైమ్ లొకేషన్ లో ఈ ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. సో ఓవరాల్ గా లొకేషన్ చూడండి. సో చాలా మంది ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు. దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. నేను ఇలాంటి ప్రాపర్టీస్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరైనా చాలా తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ చూస్తున్న వాళ్ళకి మన ఛానల్ నుంచి చాలా అంటే తొందరగా దొరుకుతాయి. తక్కువ ప్రాపర్టీస్ అనేటివి, తక్కువ బడ్జెట్ లో ప్రాపర్టీస్ అనేటివి దొరుకుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైస్ వచ్చి 1.95 CR అంటున్నారు. అంటే 1,95,00,000. బిల్డర్ నంబర్ డైరెక్ట్ నేను డిస్ప్లే చేస్తాను, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. కాబట్టి డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి తక్కువ ప్రమోషన్స్ కోసం మీరు కూడా నా నంబర్ డిస్ప్లే చేస్తాను స్క్రీన్ మీద, మీరు కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.